వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో ఆ స్థానాలపై కూటమి నేతలు కన్నేశారు. వైసీపీకి చెందిన బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్యలు రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణతో పాటు మస్తాన్ రావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ ఇద్దరు ఇంకా ఏ పార్టీలో చేరలేదు. కృష్ణయ్య మాత్రం ఊగిసలాటలోనే ఉన్నారు. జాతీయ బీసీ గణన నేపథ్యంలో ఉద్యమానికి ఆయన శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కృష్ణయ్యను చేర్చుకునేందుకు బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ప్రయత్నిస్తోంది. ఈ ముగ్గురు ఏ పార్టీలో చేరినా తిరిగి రాజ్యసభ పదవులు కేటాయించే అవకాశం లేదన్న టాక్ వినిపిస్తుంది. అందుకే కూటమి పార్టీల నేతలు రాజ్యసభ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు రాజ్యసభ పదవుల ఎంపికపై దృష్టి పెట్టడంతో తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక ఈ 3 రాజ్యసభ పదవుల్లో ఒకటి జనసేనకు ఇస్తారని ప్రచారం సాగుతుంది. అదే జరిగితే మెగా బ్రదర్ నాగబాబుకు ఛాన్స్ దక్కడం ఖాయం. జనసేన నుంచి నాగబాబు పేరు వినిపించడంతో మిగతా వారు కూడా ఎవరూ ప్రయత్నించడం లేదు. గత ఎన్నికల్లో నాగబాబు పోటీ చేయలేదు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుండి పోటీకి సన్నాహాలు చేసినా చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు. అయితే జనసేనతో పాటు కూటమి గెలుపునకు నాగబాబు కృషి చేశారు. ఒకవేళ రాజ్యసభను జనసేనకు కేటాయిస్తే నాగబాబు పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. ఆయన విషయంలో ఎటువంటి అభ్యంతరాలు కూడా లేవు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పేరు ఖరారు చేస్తారని ప్రచారం సాగుతుంది. పారిశ్రామిక కుటుంబం నుంచి వచ్చిన ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచారు. వైసీపీ హయాంలో ఎన్ని రకాల ఒత్తిళ్లు ఎదురైనా పార్టీలో కొనసాగారు. అందుకే చంద్రబాబు గల్లా జయదేవ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ లో అనర్గళంగా మాట్లాడడం జయదేవ్ కు కలిసి వచ్చే అంశం. మరోవైపు దేవినేని ఉమా పేరు వినిపిస్తోంది. ఎన్నికల్లో ఆయన టికెట్ త్యాగం చేశారు. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఉమా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. అయినా సరే హైకమాండ్ ఆదేశాలను పాటిస్తూ వసంత కృష్ణ ప్రసాద్ గెలుపునకు కృషి చేశారు. పైగా చంద్రబాబుతో పాటు లోకేష్ కు అత్యంత విధేయుడుగా మెలిగారు. మరోవైపు పార్టీలో సీనియర్లు ఉన్న అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు సైతం రాజ్యసభ పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరు నేతలు టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నవారే. పైగా చంద్రబాబుకు సన్నిహితులు. ఎన్నికల్లో ఇద్దరు పోటీ చేయలేదు. తమ వారసులను రంగంలోకి దించారు. గౌరవప్రదమైన పదవులు చేపట్టి రాజకీయాల నుంచి నిష్క్రమించాలని భావిస్తున్నారు. అయితే ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో గవర్నర్ పోస్టులు కేటాయిస్తారని తెలుస్తుంది. అయితే అది ఎప్పుడో తెలియడం లేదు. అందుకే రాజ్యసభ పదవులకు తమ పేర్లు పరిశీలించాలని ఈ ఇద్దరు నేతలు కోరుతున్నట్లు సమాచారం. రాజ్యసభ పదవులపై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV.